అండ్ ముఖ్యంగా నేను ఒక 3 విషయాలు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే మొన్నే చెప్పాను. ఈ లేడీ అఘోరీని ఎంకరేజ్ చేయకండి. సమాజానికి చాలా 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 హానికరం అని. సో నేను చెప్పిన మర్నాడే అద్భుతంగా మంగళగిరి హైవే మీద చేసినటువంటి అద్భుతమైన దృశ్యాలు కొన్ని ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. సో దాని మీద ఒక క్లారిటీ ఇద్దాము. సో రెండోది ఏంటంటే మీరు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం పిఠాపురానికి సంబంధించినటువంటి అందులో వాళ్ళు ముద్రించినటువంటి శ్రీపాద చరితామృతము అనేటటువంటి దాంట్లో మీరు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. తర్వాత ఏం జరిగింది అని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ ఈవో గారి దగ్గరికి వెళ్ళాను. వారితో కూడా చిన్న క్లారిటీ అయితే తీసుకున్నాను. అది మూడోది. సో పవన్ కళ్యాణ్కి నేను బహిరంగంగా సవాల్ విసిరాను. సో ఎందుకు చేశాను ఏంటి అనేటటువంటి దానికి చాలా మంది కింద కామెంట్స్లో అడిగారు. నాకు చెప్పడానికి ఏంటంటే నేను కొంచెం హైదరాబాద్ అటు ఇటు తిరగడం వల్ల నాకు కొద్దిగా కుదరలేదు. సో ఆ 3 విషయాల మీద చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం మొదలడదామా? అన్ని దానాల్లోకి లైకుల దానం, షేర్ల సాయం అత్యుత్తమైనవి. అలాగే మీ మంచి మనసుతో మీ వేలు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టారనుకోండి, ప్రజా సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు ఇక్కడే మాట్లాడేసుకోవచ్చు. మీ అభిప్రాయాలు పనిచేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు యువర్స్ లవ్వింగ్లీ సూర్య ఆకుండి. ఇక మొదలడదామా? ముందు లేడీ అఘోరి. అసలు ఈ అఘోరి ఉన్నటువంటి ఏదైతే తను వెళ్తుందో ఇటువంటి కారు మీదే ఒకటి వేసింది. లేడీ అఘోరి డేంజర్ డేంజర్ అంట. కేంద్ర నాగసాధుకి అఘోరికి చాలా తేడా ఉంది. సో అది కూడా తెలీదు. సో వీడు చేసినటువంటి పని ఏంటంటే 3 రకాల తప్పులు చేసింది. ఒకటి, డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు వారి మీద చేయి చేసుకోవడం. చాలా చాలా దారుణము. మనందరం కూడా ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం, అది ఎవరైనా కానీ. రెండోది, పబ్లిక్ న్యూసెన్స్. సో నేను సమాజాన్ని సేవ చేస్తా, వాళ్ళని కాపాడతా, వీళ్ళని కాపాడతాను. నువ్వు అన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆఫ్ చేసినప్పుడు అందులో పేషెంట్లు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అంబులెన్స్లు ఉండొచ్చు వెనకాల, లేకపోతే ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. లోక కళ్యాణం అంటూ అదే కళ్యాణం చేసుకుని అదే దారిలో వస్తూ ఇంటికి చేరుకుందాం అనుకునేటటువంటి వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేసావు నువ్వు. ఇక మూడో తప్పు, మారణాయుధాలు కలిగి ఉండడం, వాటితో దాడి చేయడం. సో ఒక రిపోర్టర్ మీద దాడి చేసావు నువ్వు. అంటే ప్రజలకు మంచి చేసి ప్రజలకు సమాచారాన్ని చేరవేసేటటువంటి ఒక బాధ్యతాయుతమైన రిపోర్టర్ మీద నువ్వు దాడి చేసావు. దాన్ని కూడా నేను నీకు తప్పుపడుతున్నాను. సో నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో తిరగకూడదు. వీళ్ళు ఎందుకు ప్రమాదకరము అని చెప్పానంటే, రేపటి రోజున వీళ్ళకి వచ్చేటటువంటి మాస్ పాపులారిటీ మీద కానీ లేకపోతే ఇంకో దాని మీద కానీ కన్నేసినటువంటి కొంతమంది కుహన మేధావులు వీళ్ళని ఉపయోగించుకుని ఆ జనాలందరినీ కూడా రాంగ్ ట్రాక్ పట్టించే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఇంకో ఊరికి ఒక 4 ఎదురు తయారవుతారు. నేను కాశీ నుంచి వచ్చాను, నేను కూడా అఘోరి అనుకుంటూ ఇంకొక 5-6 తయారయ్యే ప్రమాదం ఉంది. దీనిని ఇక్కడే అరికట్టాలి. ఖచ్చితంగా పోలీసు వారు ఆమెను అదుపులోకి తీసుకుని బయటికి సమాజంలో తిరగకుండా ఎలాంటివి అయితే ఏమేమి చేయాలో అవన్నీ కూడా చెయ్యాలి అని నేనైతే ఒక హిందువుగా 100% హిందువుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. ఎందుకంటే రచ్చ మామూలు రచ్చ కాదు, పోలీసుల మీద దాడి చేయడమా? ఏ హక్కుతో దాడి చేస్తావు నువ్వు? అఘోరి అయితే ఏంటి? దాడి చేసే అధికారం నీకు లేదు. అఘోరీలు అలా ప్రవర్తించరు. పవన్ కళ్యాణ్ కలుస్తావు నువ్వు, కలిసి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ వచ్చి దండం పెట్టాడంటే నీకు మొత్తం ఇంకా ఇంకొంచెం రచ్చ చేస్తావు నువ్వు. ఈసారి అక్కడ కాదు, రోడ్డుకి నడి మధ్యలో హైవే మీద మీటింగ్ పెడతావు నువ్వు. అసలు అలా ఉన్నా కూడా మనోళ్ళు ఎంత దారుణం అంటే, ఒక ఆవిడ ఎవరో వచ్చి కాళ్ళ నమస్కారం చేస్తుంది. చూడండి ఒకసారి. కాబట్టి ఇలాంటి వాళ్ళు హిందూ సమాజానికి కానీ మామూలుగా ఉన్నటువంటి సమాజానికి కానీ వీళ్ళు పనికిరారు. వీళ్ళు తీసి పక్కన పడేయండి. సో ఇక రెండో విషయం ఏంటంటే, శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో ఆల్రెడీ అమ్మేటటువంటి పుస్తకాల్లో అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని తొలగించాలి అని చెప్పి చెప్పాము. సో వాళ్ళు ఏంటంటే, కంచి పరమాచార్యులు వారికి అయితే ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్ ప్రతిని అయితే పంపించాము. వారి దగ్గర నుంచి శ్రీముఖం రావాలి. అది వచ్చిన తర్వాత వారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా దానిలో తొలగిస్తాము అని అయితే వారైతే చెప్పారు. అసలు టోటల్ పుస్తకమే అదో రకంగా ఉంది. ఇంకా దాని విషయము, ఎందుకంటే జనంలో మార్పు రావాలి. నేనేదో పనిగట్టుకుని వెళ్ళి ఆ సంస్థానం మీద నాకేం పగలేదు, ప్రతీకారం లేదు. ఆ సంస్థానం నా స్థలంలో ఏం కట్టలేదు. నాకు వాళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు కూడా ఏమి లేవు. కాకపోతే మీ గురించే మీరు ఒక తప్పుడు సమాచారాన్ని పట్టుకుని తప్పు దోవలో వెళ్ళకూడదు అని ఈ పని చేస్తున్నాడు. సో ఆంజనేయ స్వామి సాయిబాబాగా అవతరించాడు అని, లేకపోతే అందులో ఇంకా ఘోరం ఏంటంటే, మీరు ఒక ఆవు మాంసాన్ని తింటే ఆ ఆవుని ఫలానా
దేవుడికి ఏదైనా సమర్పించి కనుక మీరు స్వీకరిస్తే ఆ స్వీకరించిన వాడికి ఏ పాపం రాదు సరికదా. ఆ ఆవుకి కూడా, ఆ ఆవుకి దాని పిల్లలకి కూడా స్వర్గం వస్తుందట. ఇలాంటి దిక్కుమాలిన రాతలు చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో. చదవండి, కొనుక్కునే చదవండి. చదివిన తర్వాత మీ మీ అభిప్రాయాలు ఏంటనేటటువంటిది మీరు కూడా మీ ఫేస్బుక్ పోస్టుల్లో పెట్టండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి, వీలైతే నా కింద కామెంట్స్ బాక్స్లో కూడా పెట్టండి. ఏమీ పర్వాలేదు. మీ అభిప్రాయాలు ఏంటో నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే బుర్ర, బుద్ధి, నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు ఎవడో అలాంటి పుస్తకాలు కొనడం, ఒకవేళ కొని భక్తితో చదివినా కూడా పొరపాటు ఉంటే నిలదీసి అడగండి. తప్పేం లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఒకప్పుడు ఇది తెలిసేది కాదు. దేవుడు కోప్పడుతున్నామో, ఆడు కోప్పడతాను, వీడు కోప్పడతాను కాదు. తప్పుంటే నిలదీయండి. నిజంగా శాస్త్ర ప్రమాణం ఉంటే కనుక శాస్త్రం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. సమాధానం లేనిటువంటిది ఏ శాస్త్రంలో లేదు. మనకి అష్టాదశ మహాపురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. ఎక్కడో ఉమ్మలు ఏదో దాంట్లో ఉంటుంది. లేదనుకుంటే దానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. వీలైతే అలాంటి వాళ్ళని నా ఛానల్ ద్వారా నేను కూడా తీసుకొచ్చి పరిచయం చేసి ఆ సందేహాలు నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం నేను కూడా చేస్తాను. అంతే తప్ప భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడైనా సరే ప్రశ్నించండి, ప్రశ్నించి నిజాలు తెలుసుకోండి. మొన్న యాక్చువల్గా ఈ యొక్క చరితామృత ఏదైతే ఉందో శ్రీపాద వల్లభ స్వామికి సంబంధించినటువంటిది, దానికి సంబంధించి మేము కొన్ని అభ్యంతరాలు అయితే ఆవిడకి వ్యక్తం చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి పంపించాము అని చెప్పేసి అంటున్నారు. అంటే చాలా వరకు అందరూ అడుగుతారు, మన ప్రేక్షకులు అందరూ కూడా ఏంటి, ఏం చేశారు, మళ్ళీ దాన్ని అక్కడ వదిలేశారని. సో దాని గురించి మేడం నుంచి ఒక వాయిస్ తీసుకుందామని అయితే వచ్చాము. మేడం యాక్చువల్గా ఏం పంపించారా, పంపించలేదా, అసలు ఏం జరిగింది? పంపించామండి. కంచి స్వామీజీ దగ్గరికి, పీఠాధిపతి వారి దగ్గరికి పంపించాము. అక్కడి నుంచి రాగానే మేము పైన చర్య తీసి అంటే ప్రస్తుతానికి ఏదైతే బుక్స్ యొక్క అమ్మకాలు అయితే ఆఫ్ చేసామండి. అంటే రీసెంట్ గా మనకి 9, 11 వరకు కూడా ఇక్కడ ఉన్నట్టయితే కొంతమంది భక్తులు అయితే మా దృష్టి తీసుకొచ్చారు. అంటే లోకల్ వాళ్ళు కొంచెం అమ్మాలి అని చెప్పి ప్రెజర్ ఇవ్వడం వల్ల ఎవరిని ఇద్దరు ముగ్గురు అడిగితే ఇవ్వడం జరిగిందేమో కానీ బుక్స్ అయితే సేల్ చేయడం అన్నీ. సో దట్ ఏదో ప్రస్తుతానికి ఏంటంటే ఆ బుక్లు అమ్మడం అయితే ఆపారు. సో ఇది యాక్చువల్గా కంచి పరమాచార్యులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి అయితే దీని తాలూకా ప్రతులు పంపించామంటున్నారు. సో దాంట్లో వాళ్ళు ఏమి తొలగించాలి, ఏమి ఉంచాలి అనేటటువంటి డెసిషన్ మేకింగ్ వాళ్లే కాబట్టి సో వాళ్ళు తెలియజేస్తారు అనేది ఈ విధంగా తెలియజేయడం జరిగింది. సో దీన్ని ప్రేక్షకుల ముందు ఉంచేటటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి ఒకసారి ఆ విషయాన్ని కూడా మీకు చేరవేస్తాం. సో ఇక మూడో విషయం, సో పవన్ కళ్యాణ్కి ఓపెన్గా మీరు ఛాలెంజ్ ఎందుకు చేశారు ఏంటి అని అడుగుతుంది. నేను పవన్ కళ్యాణ్ హార్డ్కోర్ ఫ్యాన్ని, మీరు ఎంత ఫ్యానో నాకు తెలియదు. నా ఉద్యోగం పోతుంది అని తెలిసినా కూడా ఛానల్ వాళ్ళతో దెబ్బలాడి పిఠాపురంలో జనసేన కోసం నేను స్వయంగా నా పెట్రోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని నేనండి క్యాంపెయిన్ చేశాను పవన్ కళ్యాణ్ కోసం. కాబట్టి నా అంత మీరు చేశారో లేదో నాకు తెలియదు, చాలామంది చేశారు కాబట్టి ఆయన అంత బంపర్ మెజార్టీ తోటి 100% స్ట్రైక్ రేట్ తోటి అయితే వచ్చాడు. బట్ నేను చేసినటువంటిది ఇది. కాకపోతే నేను ఆయన్నే ఎందుకు పెట్టానంటే కింద గవర్నమెంట్లో వాళ్ళు పెట్టచ్చు కానీ 2 సంవత్సరాల క్రితం కూడా నేను ఇది చేశాను. వైసీపీ గవర్నమెంట్ నుంచి కూడా నాకు థ్రెట్స్ వచ్చినా నేను ఆగలేదు. ఆ రోడ్డు గురించి నేనైతే మాట్లాడాను, అయినా కూడా పరిస్థితి అలాగే ఉంది. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్తే ఆ పేరు చెప్తే కొంచెం ముందుకి మూవ్ అవుతుంది కదా అన్న దృష్టితోటే నేను అది చేశాను తప్ప ఆయన ఏదో టార్గెట్ చేసి ఆయన అవమానించాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. ఇంకోటి, ఆ రోడ్డు పడితే నాకు వచ్చి ఉపయోగం ఉంది? నా ప్రాంతం కాదు, నా ఊరు కాదు, నాకు సంబంధం లేదు, నాకు అక్కడ పొలాలు లేవు, రూపాయి ఉపయోగం లేదు. అక్కడికి వెళ్ళి వచ్చినందుకు నాకు 2000 రూపాయలు పెట్రోల్ అంతే నాకు మిగిలింది. కాకపోతే ఆ రోడ్డు పడితే 150 గ్రామాలకు సంబంధించిన ప్రజల కళ్ళల్లో ఆనందం వస్తుంది, అక్కడ బిజినెస్ పెరుగుతుంది, అక్కడ డెవలప్మెంట్ వస్తుంది. వాళ్ళు అక్కడ పండించినటువంటి ధాన్యం చాలా ఈజీగా సునాయాసంగా ఇటువే వేలేశ్వరం ప్రాంతానికి వచ్చి వాళ్ళు అమ్ముకోగలుగుతారు. ఇదంతా కాదు, అక్కడ పాముగట్టుకు గురైన, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న, గర్భిణీ స్త్రీలు ఉన్నా కానీ దారిలోనే డెలివరీ అయిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదా ఆ పాముగట్టుకు గురైనటువంటి వ్యక్తి ఆ డైరెక్ట్గా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళలేరు, అంబులెన్సులు కూడా రావు, ఏవి రావు అక్కడికి. సో వాళ్ళ కోసము నేను ఆ ప్రయత్నం అయితే చేశాను. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సో ఇదండి నేను చెప్పాలనుకున్న 3 విషయాలు. మీరు కూడా నా ఛానల్ని ఆదరిస్తున్నారు. సో ఇదే స్పీడ్తో మీరు ఉండండి, అదే స్పీడ్తో నేను కూడా వస్తూ ఉంటా. ఇక నుంచి ఇంకా మంచి అంశాలతో మాట్లాడుతూ ఉందాం. మరి దిస్ సూర్య సైనింగ్ ఆఫ్.